విజయసాయిరెడ్డి గనక మళ్ళీ వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆయన వైసీపీలోకి తీసుకోవాలా వద్దా అని జగన్ మిమ్మల్ని అడిగితే ఏం సలహా ఇస్తారు? వైసీపీలోకి ఆయన్ని తీసుకోండి, పొరపాటును కూడా తీసుకోవద్దు. ఖచ్చితంగా తీసుకోండి, పొరపాటును కూడా తీసుకోవద్దు. ఈ రెండిట్లో ఒక్కటి గుండెల మీద చేసుకుని ఆనెస్ట్గా కామెంట్ చేయండి. మిగతా ఎన్ని పక్కన పెట్టండి. ఛానల్ లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, ఏం వద్దు. కేవలం జగన్ కి మీరు సలహా ఇవ్వండి. కనీసం 1000 మంది సలహా ఇవ్వండి. జగన్ కూడా ఒక ఐడియా వస్తుంది అసలు ఏం చేయాలి ఏంటి అనేది. రాష్ట్ర రాజకీయాల్లో ఊహించినటువంటి మలుపులు ఎప్పుడూ ఉంటాయని తాజాగా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ వైఎస్ఆర్సీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నాయి ప్రస్తుతం. గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారాన్ని ఘోర పరాజయం తర్వాత ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి నాయకత్వానికి పార్టీ కార్యక్రమాలకి నెమ్మదిగా పక్క జరిగారు. ఆ తర్వాత కంప్లీట్ గా రాజీనామా చేసేసి ఆయన వెళ్లిపోయారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం, ప్రతిపక్ష పోరాటం ఇవి రెండు కూడా సాగిస్తున్న వేళ విజయసాయిరెడ్డి తిరిగి రావాలనే ఉద్దేశంతో జగన్ని త్వరలోనే తాడేపల్లి కార్యాలయంలో కలవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంటూ పుకార్లు గట్టిగా వైరల్ అవుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి జగన్కి అండగా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని గురించే వైసీపీ అంతర్గత సమావేశాల్లో ఇప్పుడు డిస్కషన్ వస్తుంది. అయినప్పటికీ పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు తిరిగి రావాలనుకోవడం రాజకీయంగా మంచి సంకేతమే అని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు విజయసాయిరెడ్డి గురించి. అయితే జగన్కి ఆత్మీయుడిగా ఉంటూ తర్వాత దూరం జరిగినటువంటి విజయసాయిరెడ్డిని పార్టీ అధినేత ఎలా ఆదరిస్తారు అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది జనాల మధ్య. విజయసాయిరెడ్డి తిరిగి పార్టీలోకి రావడానికి ప్రయత్నించడం వెనక బలమైన కారణాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో ఆయనకు ఉన్నటువంటి పాత సంబంధాలు కావచ్చు, న్యాయపరమైన అంశాల్లో తన మీద ఉన్నటువంటి కేసుల విషయం కావచ్చు, వీటిల్లో జగన్ అండదండలు ఆయన పొందాలి అనే ఆలోచన ఆయనకు ఉంది అని వైసీపీలోని రాజకీయ అనుకూల విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే తాడేపల్లి జగన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా కలవడానికి అపాయింట్మెంట్ కూడా అడిగారని ఇంకొంతమంది సోషల్ మీడియాలో, వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో పుకార్లు సృష్టిస్తున్నారు. కానీ ఈ భేటీ కనుక జరిగితే జగన్ ఏం చేస్తారంటే విజయసాయిరెడ్డి గత చర్యల గురించి మాట్లాడతారు. దాని మీద విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పి పూర్తి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఇదంతా అయ్యే పనే కాదు అనేది ప్రశ్న. సో జగన్ నిబద్ధతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, కష్టకాలంలో పక్కకు వెళ్లిన వాళ్ళని అంత తేలిగ్గా విశ్వసించరని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నమాట. విజయసాయిరెడ్డికి తిరిగి పార్టీలో స్థానం కల్పించడం వల్ల ఇప్పటివరకు కష్టపడిన ఇతర నాయకులకు అన్యాయం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అభిప్రాయం కూడా వైఎస్ఆర్సీపీలో బలంగా వినిపిస్తున్న మాట ఉంది. సో ఒకవేళ జగన్ విజయసాయిరెడ్డిని కలిసిన పార్టీలో కీలక పదవి ఏమి ఇవ్వకుండా ఏదైనా ఒక చిన్న పాత్ర వరకు ఆయన పరిమితం చేస్తారా అనేది కూడా ప్రశ్న. సో అందుకే మీరే చెప్పండి, ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని తీసుకుని పొరపాటును కూడా తీసుకోవద్దు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.